మువ్వన్నెల జెండాను చూడగానే ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతుంది. 3 రంగుల జెండా గాలి సోకితేనే ఎనలేని దేశభక్తి కలుగుతుంది. భారత జాతి ఐక్యతకు సంకేతం మువ్వన్నెల పతాకం. 130 కోట్ల మంది భారతీయులు సగౌరవంగా నమస్కరించే జెండా. జాతీయ గీతం విన్నా త్రివర్ణ పతాకం రెపరెపలు వీక్షించినా ప్రతి భారతీయుడి హృదయం నిండిపోతుంది. త్రివర్ణ పతాక రూపశిల్పి మన తెలుగు బిడ్డే. భారత పతాకం రూపుదిద్దుకుంది తెలంగాణలోనే. కానీ ఇప్పుడు ఆ కోట వెలువెలబోతుంది. పట్టించుకునే నాదుడే లేని ఏ కరువు పెడుతోంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం కేంద్రంగా చేసుకుని మునగాల పరగణాను జమీందార్ రాజా నాయిని వెంకటరంగారావు పాలించేవారు. పత్తి వంగడాలపై పరిశోధన చేయటం కోసం పింగళి వెంకయ్యను రాజానాయని వెంకటరంగారావు నడిగూడెంకు తీసుకొచ్చారు. ఇక్కడే స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపడింది. కోట కేంద్రంగా ఈ ప్రాంతంలో ఇద్దరూ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆ సమయంలోనే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపునిచ్చే విధంగా పౌరులను ఏకం చేసేందుకు ఒక జెండా అవసరమని గాంధీ భావించారు. గాంధీజీ పిలుపు మేరకు పింగళి వెంకయ్య జాతీయ జెండాను తయారు చేశారు. పంతొమ్మిది 1916లో లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ జాతీయ పతాకంపై గుర్తు ఉంటే బావుంటుంది అని చేసిన సూచనకు గాంధీజీ అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. పింగళి వెంకయ్యను ఆ సమావేశానికి రమ్మని గాంధీజీ ఆహ్వానించారు. జాతీయ జెండాలో కాషాయ, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నం చిత్రించమని సూచించారు. అనంతరం సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనమైన తెలుపు రంగు ఉండాలి అని గాంధీజీ వెలుబుచ్చిన అభిప్రాయం మేరకు వెంకయ్య ఆ వర్ణాన్ని జోడించి త్రివర్ణ పతాకాన్ని ప్రసాదించారు. స్వాతంత్ర్యం అనంతరం 1947 జులై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండాపై ఒక తీర్మానాన్ని చేస్తూ త్రివర్ణ పతాకంలో రాట్నంకు బదులు అశోకుని ధర్మచక్రం ఉంచాలని తీర్మానించారు. ఆ మేరకు జాతీయ జెండాలో రాట్నం స్థానంలో అశోక చక్రం ఏర్పడింది. అలా జాతీయ జెండా రూపకల్పన ప్రాంతంగా నడిగూడెం కోటకు కీర్తి లభించింది. కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతి, పవిత్రతకు, ఆకుపచ్చ రంగు విశ్వాసానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. సార్నాథ్ స్తూపంలోని అశోకుని ధర్మచక్రం భారతీయులు ధర్మ మార్గాన్ని పయనించాలనే సందేశాన్నిస్తోంది. అయితే దశాబ్దాలు దాటినప్పటికీ జాతీయ జెండా రూపకల్పన, రాజావారి కోట నేటికి చెక్కుచెదరలేదు. కానీ దీన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదిగా గుర్తించే నాదుడు కూడా లేకుండా పోయాడు. అత్యంత విశిష్టత కలిగిన ఈ కోటను స్వాధీనం చేసుకుని భావితరాలకు అందించాలని, నడిగూడెం కోటను టూరిస్టు కేంద్రంగా మార్చాలని స్థానికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న నడిగూడెం రాజావారి కోటకు సరైన గుర్తింపు దక్కటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నడిగూడెంలో మ్యూజియంను ఏర్పాటు చేసి ఏటా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నడిగూడెం రాజావారి కోటలో ఈ జెండాను తయారు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇక జాతీయ జెండా నడిగూడెం రాజావారి కోటలో జరిగినటువంటి ప్రక్రియ బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జాతీయ జెండా ఇక్కడ పురుడు పోసుకుని ఈ నేల మీద ఉద్భవించినటువంటి చరిత్రని ప్రపంచ దేశాలకు కూడా తెలియాలి. ఈ రోజు భారతదేశ చిహ్నం త్రివర్ణ పతాకం. ఈ త్రివర్ణ పతాకం ఇక్కడ రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి ప్రపంచానికి తెలియాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గమనించి ఆ రకమైనటువంటి చర్య తీసుకోవాలి. ఆ రకంగా తీసుకున్న సందర్భాన్ని ఇక్కడ మేము సంతోషంగా ఉంటాం అనేసి తెలియజేస్తున్నాం. ఇది మా నడిగూడెం ప్రాంత వాసిగా నా కోరిక. విజయీ విశ్వ తిరంగా ప్యారా అన్న, నా దేశం నా జెండా అన్న, అసలు జాతీయ పతాకాన్ని చూసినా సరే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే త్రివర్ణ పతాకపు రెపరెపలు ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక అనిర్వచనీయమైన అనుభూతిని సృష్టిస్తాయి. అది కేవలం 3 రంగులున్న పతాకం కాదు, ఒక భావోద్వేగం. నా నీడన స్వేచ్ఛగా జీవించండి అని ఇచ్చే అభయం. జాతీయ జెండా మన పూర్వీకులు రక్తం చిందించి సాగించిన సుదీర్ఘ స్వాతంత్ర సమరాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. సైనికుడు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నాడు అంటే అందుకు ప్రేరణ కలిగించేదే జాతీయ జెండా. అలాంటి జాతీయ జెండా రూపకల్పన జరిగిన రాజావారి కోటలో మ్యూజియం ఏర్పాటు చేయాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ కోటలో ఇరిగిపోయి కూడా ఉండే
మరి ఈ మధ్యనే వేరే చర్చి వాళ్ళు ఏదో లీజుకు తీసుకున్నారు, దాన్ని బాగు చేశారు. కానీ ఇప్పటికీ మా దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరో లీజుకు తీసుకొని మేము చిన్నప్పటి నుంచి ఉన్న కోటని దాంట్లో చూడటానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి దానికి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే దాంట్లో లైబ్రరీ ఏర్పాటు చేసిండ్రు. తర్వాత రేపు మరి జనవరి 20 వరకు ఇంకా ముందు తేదీల్లో మరి రాష్ట్రపతి వచ్చి ఆ జెండా 125 జెండా మరి దాన్ని మరి ఎగరేస్తారట. మరి దానికోసమని మరి ఇటువంటి రూపకల్పన చేసిన జాతీయ జెండా మన నడిగూడెంలో తయారు చేయటం మా గ్రామానికి, మా మండలానికి ఇక్కడికి ఎంతో అదృష్టం.